నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం ప్రతి మాసం ప్రత్యేకించి మాస ఫలితాలు, పక్ష ఫలితాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మన జన్మ జాతకంలో గనక ఉండేటువంటి ఆ ద్వాదశ భావాల్లో గురుస్థానం ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఇది తెలుసుకుందాం. ఎందుకంటే గురువు బృహస్పతి దేవగురువు, అలాంటి గురువు పెద్దనైన గ్రహం. అలాంటి వాడు మనకు సహజంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎన్ని గ్రహాలు అంటే మనకున్నటువంటి నవగ్రహాల్లో మిగతా గ్రహాలన్నీ ఎక్కడో పాపస్థానంలోనో నీచ స్థానంలో ఇలా ఉన్నప్పటికీ గురువు ఒక్కడు సరిగ్గా ఉంటే అన్నీ సరిదిద్దుకుంటాడు అనేటువంటి ఒక సామెత ఉంది. అంటే గురువు గ్రహం ఒక్కటి మనకు దీవెనలు, గురుగ్రహపు దీవెనలు కనుక ఉన్నట్టయితే చక్కగా మనకి ఏ రకమైన దోషాలు ఉండకుండా ఉంటాయి అని తెలుస్తుంది. మరి అలాంటప్పుడు ఈ గురుగ్రహం యొక్క కారకత్వాలు ఏంటి, గురుగ్రహం ఎక్కడ అంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి, మనకి ఏ రకంగా ఉంటుంది అంటే చెప్పాలి అంటే చాలా అత్యంత పవిత్రమైనటువంటి గ్రహం ఈ గురుగ్రహం అని చెప్తాం. ముఖ్యంగా విద్యకు అంటే కంటే కూడా జ్ఞానానికి ప్రతీక అని చెప్తాం. వేద విజ్ఞానానికి ప్రతీక అని చెప్తాం. పాండిత్యం బాగా వచ్చేటువంటి స్థితి అని చెప్తాం. అంతేకాదు గురువు అనేవాడు ఎప్పుడైనా సహజంగా నిజ జీవితంలో కూడా ఎలా ఉంటాడు, ఒకరికి మార్గదర్శనం చేస్తుంటాడు. సత్యం ఎటువైపు ఉంటే అటు ఉంటాడు, ధర్మం ఎటువైపు ఉంటే అలా ఉంటాడు కదా. అందువల్ల గురుగ్రహం యొక్క స్థితిని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, గురువు ఎప్పుడూ కూడా సత్యాన్ని మాట్లాడిపిస్తాడు. ఇది మనకు కనిపించేటువంటి స్థితి. మరి సత్యాన్ని మాట్లాడిపిస్తాడు కదా, అట్లాగా ఇంకా ఏం చేస్తాడు గురుగ్రహం మనకు అంటే, ఎక్కువగా ఆయన అంటే గురుగ్రహం మంచిగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులు ఏంటంటే, ఒక దేవాలయాలు ఉన్నాయనుకోండి, దేవాలయాల కన్స్ట్రక్షన్స్ చేయడానికి తోడ్పడము, పునరుద్ధరణ చేయడము, లేదు యజ్ఞయాగాదులు చేయడము, లేదు మనం తీర్థయాత్రలకు వెళ్ళడము, అలాగే కావ్యాలు చదవడము, కావ్యాలు రచించడము, ఇలాంటివన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే గురువు మంచి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. అంతేకాదు గురు కారకత్వాల్లో మనకు కనిపించేటివన్నీ కూడా ఇవన్నీ. అంతేకాకుండా గురువు అంటే భోజన ప్రియుడు, కాస్త వ్యాపకత్వంలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఒళ్ళు అది కొంతకాలానికి వచ్చేటువంటి ఉంటాయి. ఇంకా గురువు కారకత్వాల్లో చెప్పాల్సి వచ్చేటువంటివి ఏంటంటే సభలు, సన్మానాలు. తర్వాత గురువు ఎప్పుడు కూడా పూజనీయుడు. ఎవరైనా సరే ఒక మర్యాద ఇస్తూ ఉంటారు. ధార్మికంగా సమాజంలో ఒక గొప్పనైన స్థితి ఉంటుంది. అట్లాగే గురువుకి దయ, దాక్షిణ్యం ఇవన్నీ ఉంటాయి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కాలానుగుణంగా దైవ దర్శనాలు చేయడం, పరోపకార చింతన, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తనకున్నా లేకపోయినా ఇంకొకరికి ఉపకారం చేయాలి అనేటువంటి స్థితి ఉంటుంది. తర్వాత ధర్మాన్ని కాపాడడం కోసం వెనకాడకుండా ఉంటారు. అలాగే 10 మందికి మంత్రోపదేశం చేయడం కానీ, విజ్ఞాన శాస్త్రాన్ని అందించడం కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళు కన్స్ట్రక్షన్ కానీ, డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు భజన మంత్రాలు, కళ్యాణ మండపాలు ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని చేయించడానికి ఉంటాయి. ఇంకా ఒక తండ్రికి, గురువుకి ఇలాంటి వాళ్ళకి చాలా విలువ ఇవ్వడం, తండ్రికి చాలా గౌరవం ఇవ్వడం, ఇవన్నీ కూడా గురువు కారకత్వాలే అవుతాయి. ఇంకా పౌరోహిత్యం వహించే వాళ్ళు చాలా కూడా గురు కారకత్వంలో ఒకటి. తర్వాత ధర్మ సంస్థాపన, ఇది ఇంకా వేదాలు చదవడం, సంస్కృతం చదవడం, మాతృభాషకు విలువ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా హోమాలు, ఇంకా సమయస్ఫూర్తి బాగా కలిగిన వాళ్ళు ఈ గురువు మంచి స్థానంలో ఉన్న వాళ్ళు ఉంటారు. తర్వాత గురువు యొక్క ముఖ్య కారకత్వం వాక్. ఎవరితో మాట్లాడినా మనం మాట్లాడితే వాళ్ళు కాస్త అట్రాక్ట్ అవుతూ ఉంటారు, మన మాట వింటూ ఉంటారు, మన మాటని గురూపదేశంగా తలుస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒకటి. ఇంకా ఎక్కడైనా అవసరమైనప్పుడు మనల్ని మధ్యవర్తిగా పెడుతూ ఉంటారు. అంటే గురువు మన దాంట్లో కనుక మంచిగా ఉన్నట్టయితే ఆ గురువు పొజిషన్ బట్టి గురువుకుండే కారకత్వాల్లో ఒకటి అయినటువంటిది ఏంటంటే, అయ్యా మీరైతే కరెక్ట్ చెప్తారు, మీరు రండి మధ్యలో అని మనల్ని పిలుస్తూ ఉంటారనమాట. అన్నింటికీ ముఖ్యం ఏంటంటే ధనానికి కారకత్వం వహించేవాడు. ఇంకా చెప్పాలి అంటే ధనం ఏంటి అంటే సంతృప్తికి చాలా మూల కారణమైనటువంటి వాడు. ఓవరాల్గా చెప్పాలంటే పెద్ద గ్రహం గురుగ్రహం. ఇంకా ఒక తన స్థానం నుండి మళ్ళీ తిరిగి రావాలి అంటే ఎంత పడుతుంది అంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందుకే మళ్ళీ ఆ స్థానం వచ్చేసరికి 12 సంవత్సరాలు మనం వింటూ ఉంటాం. గురుగ్రహం ఒక గ్రహం నుండి ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటుంది కదా. అలా 12వ సంవత్సరం మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మనకి ఏమొస్తుందంటే, ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క పుష్కరం వస్తుంది, ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఇలాంటి గొప్పనైనటువంటి గురువుకి మరి ఆయనకి
ఈ మన జ్యోతిష్య చక్రంలో, జాతక చక్రంలో అంటే సహజ చక్రం ఏదైతే ఉందో అందులో ఉచ్చ, నీచ ఉంటాయి కాబట్టి ఆయనకు గురువుకి మరి తన స్వంతిల్లు ఏది అంటే ధనుస్సు రాశి, అలాగే తన ఇంకొక ఇల్లు ఏది అంటే మీన రాశి. ఇక ఆయనకు ఉచ్చం కర్కాటకం, నీచం మకరం. మరి ఇలాంటి పరిస్థితులలో గురువు ఒక్కొక్క భావంలో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక 5వ ఇంట్లో గురువు ఉంటే ఎలా ఉంటుంది? 5వ ఇంట్లో గురువు ఉంటే సహజంగా 5వ ఇల్లు అంటే ఏంటి? విద్యార్థులు, పిల్లలు, ప్రాథమిక విద్య కదా. 5వ ఇల్లు అంటే అది కదా. అయితే ఇప్పుడు 5వ ఇంట్లో గురువు ఉంటే ఈయన ఏం చేస్తాడంటే నా పిల్లలు బెస్ట్, ఇక పిల్లలకు 100% సపోర్ట్ అనమాట. ఎట్లా అంటే తానే ఒక గొడుగై ప్రొటెక్ట్ చేస్తాడు. అలా అంటే ఒక గురువు ఉన్నాడు అనుకో, తన స్టూడెంట్స్ ఇంకా అంతకంటే నా పిల్లల కంటే నేను చదువు చెప్పే పిల్లల కంటే గొప్పవాడు కాదని సమర్థిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ పిల్లల్ని ఎట్లా అంటే ఇంకా ఏదైనా నేర్పించాలంటే కూడా చాలా జాగ్రత్తగా వేలు పట్టి నడిపిస్తారంటారు కదా. తన పిల్లల్ని మాత్రమే కాదు, తన దగ్గర చదువుకునే వాళ్ళని కూడా అంతే బాగా చూస్తారు. కాకపోతే కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళకి పిల్లలు కూడా కలగపోవచ్చు. ఇక ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో అంత చదువు ఉన్నట్టు, అంత జ్ఞానం ఉన్నట్టు కనపడరు, కానీ వయసు వస్తుంటే మంచి జ్ఞానవంతులుగా అవుతారు. అయితే కొంతమంది బాగా బ్రహ్మచర్యంలో ఉండొచ్చు. అంటే రకరకాల కారణాలు. బ్రహ్మచర్యంలో ఎందుకున్నాడంటే ఎప్పుడు చూసినా మాలేసుకొని ఉంటాడో, లేకపోతే ఎక్కడికో తీర్థయాత్రలు వెళ్తారా, లేదా ఉద్యోగం మీద వెళ్తారా, ఏదో వెళ్తారు. ఈ కారణం వల్ల కూడా పిల్లలు కలక్కపోవచ్చు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే పిల్లల నీడలోనే వీళ్ళు బతికేటువంటి స్థితి కూడా ఉంటుంది. అంటే ఇక ఈయనదేమో ఉండదు, అంతా వాళ్ళు ఏం పెడితే తిని ఉండేటువంటిది ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే పిల్లలు కాకుండా తాను పిల్లవాడిగా ఉన్నప్పుడు తండ్రిని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మొత్తంగా 5వ ఇంట్లో ఉన్న గురువు. అయితే ఈయన దృష్టిల ద్వారా ఎలా ఉంటుంది అంటే 5వ దృష్టితో 9వ ఇంటిని చూస్తున్నాడు. 5 అంటే పిల్లలు, 9 అంటే తండ్రి, గురువు. ఆ 9 తండ్రిని, గురువుని చిన్న పిల్లల్లాగా చూసుకుంటాడు అని అర్థం. ఇంకా 9వ దృష్టిని 1వ ఇంటిని, 1 అంటే తన భావం, 9 అంటే భాగ్యస్థానం, అంటే తండ్రి. ఏంటంటే తండ్రి కూడా వీళ్ళని అలాగే చూసుకుంటాడు అని అర్థం అనమాట. ఇక 7వ దృష్టితో 11వ ఇంటిని, 7వ ఇల్లు అంటే భార్యస్థానం, వ్యాపారస్తు, తన పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్స్ కానీ వాళ్ళంతా కానీ 11వ ఇంటిని అంటే 11వ ఏంటి అంటే అది మంచి డబ్బునిచ్చేటువంటి స్థలం, మంచి అక్కడ మనకు చాలా డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరి ద్వారా? భార్య ద్వారా కానీ, మన పార్ట్నర్స్ ద్వారా కానీ అని చెప్పచ్చు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటిది చూసాం కదా. అంటే గురు గ్రహం బాగుంటే ఇలా ఉంటాయి. మనం ఇప్పటి వరకు చెప్పినట్లు అన్నిట్లలో గురు ఉన్నాడు కాబట్టి చదువు వస్తుంది, గురువు ఈ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెళ్ళి అవుతుంది, లేకపోతే అప్పులు తీరుతాయి, ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే గురువు యొక్క గొప్పతనం ఏంటంటే అనేక తప్పులు ఉన్నప్పటికి కూడా అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వాలు సరిగ్గా లేకపోయినా, వాళ్ళు ఉండేటువంటి పొజిషన్ సరిగ్గా లేకపోయినా గురువు ఒక్కడు ఉపకరిస్తే ఇన్ని బాగుంటాయని చెప్పుకున్నాం. మరి ఇన్ని చెప్తున్నారు, మరి అందరికీ ఇలాగే ఉంటుంది కదా, ఎందుకు మాకు బాగాలేదు? ఇది ప్రశ్న దాదాపుగా వస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే మనకు కేవలం జన్మజాతకంలో ఉన్నటువంటిదే కాకుండా నవాంశలో ఎట్లా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వివాహం, వ్యాపారం ఇలాంటివన్నీ కూడా మనం నవాంశలో చూస్తాం. నవాంశలో గురుస్థితి ఎలా ఉంది ఇది కూడా మనం చూసుకోవాల్సినటువంటిదే. కొన్నిసార్లు మనం చార్ట్స్ అన్నీ కూడా చూడాలి. కేవలము D1, D9 మాత్రమే కాకుండా D10 ఇలాంటి ఉద్యోగం అనుకో D10 చూడాలి. అలా చూసినప్పుడు మనకి ఇవన్నీ కూడా కోఇన్సిడెన్స్గా మనకు అన్నీ కూడా సింక్ అవుతే ఇది తప్పకుండా జరుగుతుంది. లేదు అన్నప్పుడు మనం ఎందుకు గురుగ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితం మనకు ఎందుకు రాలేదు, ఇది గ్రహించినట్టయితే మనం కొంత పరిహారం చేసుకోవాలి. ఏం పరిహారం చేయాలి? పెద్దగా అక్కర్లేదు. మనకు నవగ్రహాలలో ఉన్నటువంటి గురుస్థుతి ఏదైతే ఉందో చేయండి చాలు. లేదు దక్షిణామూర్తి స్థుతి చేయండి సరిపోతుంది. ఇలాగా మనము దత్తాత్రేయుల వారి స్థుతి ఏదైనా చేయొచ్చు. మనం గురువుని నమ్ముకున్నాం, ఏ రోజు గురువుకి ఏ రోజు మంచిది? గురువారం మంచిది. అందరికీ తెలిసిందే కదా. గురువు బృహస్పతి వారం ఏది అంటే గురువారం. గురువారం రోజు మనం ఎంత నిష్టగా ఉండాలి. ఇంకా ఏం చేయొచ్చు అంటే గురువులు, పెద్దలు, తండ్రి ఇలాంటి వాళ్ళని ఏ రోజైనా ఎప్పుడైనా మనం మర్యాద పూర్వకంగా వాళ్ళతో మెలగడం అనేటువంటిది చాలా ముఖ్యం.
వాళ్ళకి అవసరమైనప్పుడు సాయం చేయడం చాలా ముఖ్యం. అంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, తండ్రితో సమానమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాలు చేస్తూ వాళ్ళని గౌరవించడం అనేటువంటిది మరొక రకమైనటువంటి చర్య. ఇక వీటితో పాటు ఇంకా ఏం చేయొచ్చు అంటే మరి గురువుకి వర్ణం ఏంటి? పసుపు వర్ణం. పూజ చేసేటప్పుడు పసుపు వర్ణంతో పూజ చేయొచ్చు గురువుకి. లేదు మనము శనగపప్పు ఇవి ఉంటాయి కదా, వీటిని మనం దానంగా ఇవ్వడం. ఎక్కడెక్కడ ఇవ్వచ్చు అంటే గురువులకు సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్తాం, అక్కడ మనం అక్కడ మనకు తోచినంత ఇవ్వగలిగినంత శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం కూడా ముఖ్యమైనటువంటిది. అలా దాన ధర్మాలు చేసేటప్పుడు మన గురువు అనుకరిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే రోజు గురు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఓ శ్లోకం చదువుకోవడం, గురువారం రోజు నిష్టగా ఉండడం, వీటితో పాటు గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం అనేటువంటిది చేసినట్టయితే మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇవన్నీ ఏదో కొంత కన్ఫ్యూజన్గా ఉంది, ఏమీ లేదు అంటే ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం చేయగలిగింది ఏంటంటే, మన వీధిలో వెళ్ళేటువంటి ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, తండ్రి వయసు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, లేదు మనకు పాఠం చెప్పినటువంటి గురువులే ఉన్నారనుకోండి, వాళ్ళని అప్పుడప్పుడు వెళ్ళి నమస్కరించి వాళ్లకు తోచినంత సాయం చేయండి, ఇవ్వగలిగినంత ఇవ్వండి. ఇక ఇది ఏదీ లేదు మాకెవ్వరూ లేరు అంటే ఏ గోశాలకు వెళ్ళి గోగ్రాసాన్ని ఇవ్వండి. కానీ మనం గురువుకు ప్రత్యక్షంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. అది మనం చేయవలసినటువంటి అంటే గురుగ్రహ దోషాలుండి మనం అనుకున్న ఫలితాలు అందించలేకపోతున్నారు అనుకున్నప్పుడు మనం ఇలాంటివి పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే చక్కగా గురుగ్రహం నుండి వచ్చేటువంటి శుభ ఫలితాలన్నీ పొందవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటిది ఏంటంటే, గురువు ఒక్కొక్క అంటే మొదటి భావం, రెండవ భావం అంటే మేషరాశి మనకు తెలిసినట్టుగా, వృషభ రాశి, మిథున రాశి ఇలా ఉంటే ఏంటి అన్న ఫలితాలు నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు గురువు ఎక్కడున్నాడు అంటే మీ లగ్నం మీకు 1వ స్థానం. ఫర్ ఎగ్జాంపుల్ ధనస్సు మీకు లగ్నస్థానం అనుకోండి, మీకు 2వ స్థానం ఎక్కడ? మకరం, 3వ స్థానం కుంభం, 4వ స్థానం మీనం. అలా చూసుకోండి. అలా చూసుకున్నప్పుడు ఈ చెప్పినటువంటి ఫలితాలు సరిగ్గా ఉంటాయి. అంతే నేను ఒకటన్నాను, నేను మేషరాశి కాబట్టి మేషరాశిలో చెప్పారు కాబట్టి మీరు మేషంలో చూసి ఇంకొక లగ్నం ఉంటే కుదరదు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్కొక్క అంటే గురువు ఏ భావాల్లో ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తారో మనం చూద్దాం.